ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ. గ్లోబల్ సెంటర్ లాగా అయిపోయింది సినిమా హైదరాబాద్లో. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ కానీ పద్మ అసలు పద్మాలయ అన్నది కట్టాలి, పద్మాలయ స్టూడియో అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ రోజున? ఎందుకంటే నథింగ్ వాజ్ దేర్ ఎట్ ద టైం. అదే మెడ్రాస్లో ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ. టోటల్ మేమే జనరల్గా పెద్దవాళ్ళు స్టూడియో కడదామని అప్పుడు ప్లాన్ చేసాం ఫస్ట్లో, బెజవాడలో 76, 77. గవర్నమెంట్ కూడా 3-4 సైట్స్ చూసాం. కృష్ణా రివర్ ఒడ్డునే పెట్టమని 20 ఎకరాలు అలాట్ చేశారు గవర్నమెంట్. మానాడని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ ఉంది, తెలుసా మీకు? అవును, మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా రివర్కి కరగట్టుగా మధ్యలో. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఫ్యామిలీకి ఒకళ్ళకి ఉద్యోగం అన్నారు. స్టూవర్ట్పురం సెటిల్మెంట్ ఉంటుంది ఇక్కడ. అవును. అప్పుడే డిస్కస్లో ఉండి చేద్దామని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళంతా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి మేమంతా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ సార్ది ఇక్కడ ఉంది, మళ్ళీ ఇటు అటు లాగితే డిస్టర్బ్ అయిపోద్ది అని కొంచెం మమ్మల్ని కన్విన్స్ చేసి అటు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరు కన్విన్స్ చేశారు మిమ్మల్ని? ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలంతా. ఇప్పుడు రామారావుకి ఎల్వి ప్రసాద్ గారికి అక్కడ వనస్థలిపురంలో సైట్ ఇచ్చారు స్టూడియోలు కట్టడానికి. ఓకే. అన్నపూర్ణ కట్టినాక ఇక్కడ వాళ్ళు అక్కడ కడదామంటే మళ్ళీ అంతా ఇటు సైడ్ ఉంటే అటు సైడు ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతుందని తర్వాత మమ్మల్ని అందరిని తీసుకొచ్చి హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చి సెలెక్ట్ చేయమని సైట్స్ అన్ని సెలెక్ట్ చేసినాక ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని ఇక్కడ మెడ్రాస్ మా ఆఫీస్లో పుట్టిందే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఫిలిం నగర్ అనే నామకరణం మీ ఆఫీస్లో జరిగింది. ఓకే. సరే, ఇక హౌసింగ్ అంతా ఇక్కడికి వస్తున్నారు అనే ఉద్దేశంతో భవనం వెంకటరావు వచ్చి మా ఆఫీస్లో కూర్చొని, ఆయన సీఎంగా ఉన్నాడు అప్పుడు, అన్నయ్యని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అలా వచ్చి పడ్డా. ఓకే. సో బెజవాడ ఐడియా అక్కడ డ్రాప్ అయిపోయింది ఆ రోజున. అవును. తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు కానీ అంటే ఇక్కడ రాయితీలు ఇవ్వడం, లేకపోతే పర్సంటేజ్ ఆస్పెక్ట్లో కూడా హైదరాబాదు అంటే ఆంధ్రాలో తీసిన సినిమాలు అప్పుడు చెన్నైయే కదా షూటింగ్లు అన్నీ కూడా దాదాపు. అదే చెన్నారెడ్డి గారు వచ్చిన ఇన్సెంటివ్ ఇక్కడ 8% ట్యాక్సేషన్ అని, అయితే పెద్ద పిక్చర్లు అయితే 15-16% అని, అవుట్ సైడ్ ది స్టేట్ అయితే 24% అని. ఇట్లా ఉండేటప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. హౌసింగ్ సైట్స్ ఇచ్చాము, స్టూడియోస్కి ఇచ్చాము, రాయల్టీ ఇచ్చాము. అది మన స్టేటు మన వద్ద. అక్కడ ఏంటంటే ఎంత చేసినా జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మనం పెద్ద గౌరవించరు అక్కడ చెన్నైలో. ఇక్కడ అట్లా ఉండదు. ఆ డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ ఓన్ చేసుకున్నాడు, మన స్టేట్కి మనం రావాలి అని ఒక ఉద్యమం లాగా వచ్చి డెవలప్ చేయడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు విజయవాడ అన్నాడు. అదే విజయవాడ, నేను అదే అడిగిపోతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మీడియాతో చిట్ చాట్ చేస్తూ అమరావతికి సినిమా ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మొదటంతా కూడా విజయవాడే ప్రధానంగా ఉండేది, బట్ హైదరాబాద్లో క్యాపిటల్ కాబట్టి అక్కడ డెవలప్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీని, అండ్ జనాభా కూడా హైదరాబాద్లో ఎక్కువ కాబట్టి ఇక్కడ రెవెన్యూస్ కానీ ఇక్కడ బిజినెస్, సినిమా బిజినెస్ కానీ చాలా ఫ్లరిషింగ్గా ఉంది. బట్ స్టిల్ ఈవెన్ దెన్ అమరావతిలో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ మాట అన్నారు సార్. దాని మీద మీ కామెంట్ ఏంటండి? స్లోగా అవ్వచ్చు అంటే ఇదివరకు హైదరాబాద్కి సెకండ్ బేస్గా వైజాగ్ అనుకున్నారు.
అప్పుడు రామానాయుడు గారు వైజాగ్లో స్టూడియో కడతాం, కొంతమంది వైజాగ్లో కడదామని వీళ్ళు ప్రయత్నం చేయటం. బట్ అది అక్కడితో ఆగింది కానీ ముందుకు వెళ్ళాం ఇంకా. ఇప్పుడు గవర్నమెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూర్చొని మరి డిస్కస్ చేసి ఏది అనుకూలమైంది 3-4 చోట్ల అంటే అవ్వదు. అది వైజాగ్ అంటే వైజాగ్ అవ్వదు, విజయవాడ అంటే విజయవాడ అవ్వదు. అది ఇండస్ట్రీలో ఇప్పుడు అనుకోవటమే కానీ ఇండస్ట్రీలో స్టూడియోలు కడదామన్న టెంపర్మెంట్ ఇప్పుడున్న వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. స్టూడియోలు కట్టడం అనేది ప్రాఫిటబుల్ కాదు. ఎవరన్నా అనుకుంటే కరెక్ట్ అభిప్రాయం కాదు. సొంత ప్రొడక్షన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అవసరానికి దృష్ట్యా పెట్టుకుంటమే కానీ సొంతగా స్టూడియో కట్టడం అనేది ఈ రోజుల్లో అయ్యే పని కాదు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ వాటి మీద సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెడతారని నేను బయటకు అనుకోవట్లేదు ఎవరు కూడా. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది ప్రభుత్వ పరంగానే పాలసీ చేసుకొని ఓ ఫిలిం సిటీ లాగా స్టూడియో కడితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అదే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లాగా, లేకపోతే బాంబేలో బాంబే ఫిలిం సిటీ కట్టినట్టు అలా గవర్నమెంట్ ఇనిషియేటివ్ మీద డిపెండ్ అవుతుంది సినిమా గ్రోత్ అని. గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు ఏ ఊళ్ళో డెవలప్ చేయాలని గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతోటి డిస్కస్ చేసి వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి. ప్రైవేట్ వ్యక్తులు స్టూడియో అనేది ఇదివరకులాగా లేదు. ఇప్పుడు అన్నీ కూడా టెక్నాలజీ మారిపోయింది. విజువల్ గ్రాఫిక్స్ వచ్చినాయి, విజువల్ ఎఫెక్ట్స్, స్మాల్ ఫ్లోరు 50x40 ఫ్లోర్ దారి వాడేమి 100x2 టెక్నాలజీ మారిపోయింది. అవును సార్. అందుకని గవర్నమెంట్ పరంగా వాళ్ళు ప్రొవిజన్ చేస్తే టెంపరీగా సెట్స్ అలాట్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మీరు ఎక్కడన్నా షూటింగ్లు కావాలంటే అన్నపూర్ణలోనో ఎక్కడెక్కడ రామానాయుడు స్టూడియోలోనో ఇక్కడ జరగట్లే. ఎక్కడో మోకిలా దగ్గర పొలాల్లో చిన్న షెడ్ వేసి తీస్తున్నారు, లేకపోతే శంషాబాద్ దగ్గర తీస్తున్నారు. అవును సార్. అంటే టెక్నాలజీ మారిపోయినాక దానికి అనుగుణంగా చేయాలి, ఆలోచించాలి. నువ్వు ఇందాక అడిగినట్టు నేను ఎప్పుడన్నా చేస్తే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడదామని చూస్తున్నాను కృష్ణ గారి పేరు మీద. అక్కడ సార్ ఇక్కడ హైదరాబాద్లో పెడదాం అనుకున్నాను, విజయవాడలో కూడా పెడతాను. టు ట్రైన్ పీపుల్, నాట్ ఓన్లీ యాక్టింగ్, టెక్నీషియన్స్, ఆల్ క్రాఫ్ట్స్, విజువల్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఈ పెద్ద పెద్ద సెటిల్ వేయడం ఉండదు. వర్చువల్ ఫోటోగ్రఫీ ఎప్పుడైనా 20 years బ్యాకే వర్క్ చేశాను వర్చువల్ ఫోటోగ్రఫీ. బట్ ఇవాళ సక్సెస్ అవుతుంది, అది ఇవాళ వర్కౌట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళు మిగతా అన్నీ చేయగలుగుతున్నారు కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఐస్లో రావట్లేదు. ఈవెన్ లాస్ ఏంజల్స్ కూడా మిగతా బాడీ మూమెంట్ అంతా దే వుడ్ ఏబుల్ టు క్రియేట్, డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఎనీథింగ్ బాడీ మూమెంట్. బట్ ఓన్లీ ఫేస్ ఐస్ రావట్లేదు వాళ్ళకి. ఫర్దర్ రావచ్చేమో, ఇవి కూడా చెప్పలేము, ఇప్పుడు చెప్పలేము, టూ ఎర్లీ టు సే. బట్ దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ, దే ఆర్ యూజింగ్. మనకు కూడా వస్తుంది. డబ్బింగ్ మటుకు బాగా వచ్చేసింది. వాళ్ళు మామూలుగా ఇంగ్లీష్ డబ్బింగ్ చేసినాక త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే విల్ డబ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, సేమ్ వాయిస్. అవును. అట్లానే మనిషి కూడా క్రియేషన్ చాలా వరకు చేశారు, ఎక్సెప్ట్ ఫేస్ అండ్ ఐస్. ఎక్స్ప్రెషన్
హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇది కూడా చేస్తాము అని చెప్తున్నాను. నేను 2 years బ్యాక్ లాస్ ఏంజల్స్ అప్పుడు స్టడీ చేసి వచ్చాను ఇవన్నీ. బట్ చేయొచ్చేమో నా 2 yearsలో. లేకపోయినా ఇట్ విల్ డామినేట్ మీడియా లైన్. డామినేట్ చేస్తుంది. అదే ఈ సిచ్యువేషన్లో స్టూడియోల నిర్మాణం కానీ లేకపోతే ఇవన్నీ ఏపీకి సంబంధించినంత వరకు వైట్ ఎలిఫెంట్ వ్యవహారం ఇప్పుడు ఎవరు చేయలేరు అండి. ఫ్రమ్ లాస్ట్ 10-15-20 yearsగా ఇండియన్ మీడియా ఇండస్ట్రీ అమెరికన్ ఇండస్ట్రీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే. వాళ్ళ అడ్వైజు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ సహకారం లేనిది ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్ సినిమా తీసే పరిస్థితులు లేడు. నువ్వు అనుకున్న ఇందాక నువ్వు చెప్పే పెద్ద సినిమాలన్నీ కూడా ఓటీటీ అమ్మితే తప్ప వాళ్ళు సినిమా తీయలేరు. ఓటీటీలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? డబ్బు ఇచ్చే ఓటీటీలన్నీ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేతిలో. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, శాటిలైట్ రైట్స్ అమ్మాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి. అవన్నీ కూడా ప్రాఫిట్ వచ్చే ఛానల్స్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఎనీ లాంగ్వేజ్. నష్టాలు వచ్చే ఇండియన్ చేతిలో ఉన్నాయి. లాభాలు వచ్చేవన్నీ అక్కడ ఉన్నాయి, నష్టాలు వచ్చేవి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ డబ్బు లేకుండా ఎవడో సినిమా తీయలేరు.